గత 2014-19లో మొదలుపెట్టినటువంటి టిట్కో హౌసెస్ దురదృష్టవశాత్తు ఇప్పటి వరకు అవి పూర్తి స్థాయిలో పనిచేసే పరిస్థితి లేదు అధ్యక్ష. వేలాది కోట్ల రూపాయలు దీని మీద దుర్వినియోగం జరిగింది. ఒక అనకాపల్లి నియోజకవర్గంలోనే సుమారు 3,944 ఇళ్లు మంజూరైనాయి అధ్యక్ష. 3 ప్రాంతాల్లో, ఒకటి సత్యానంతపురం, ఒకటి కొప్పాక, ఒకటి సిరసపల్లి గ్రామాల్లో మంజూరైన అధ్యక్ష. వీటిలో పూర్తయిన మట్టుకు మీకు 3,416 అయితే, వీళ్ళ ప్రజలకు ఇచ్చిందైతే 2,700 మాత్రమే ఇవ్వడం జరిగింది. 2,744 ఇళ్ళు ఇచ్చారు. ఇంకా మిగతావి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ఇందులో 2 విషయాల్లో, సిరసపల్లి కానీ కొండకొప్పాక విషయాల్లో కోర్టు డిస్ప్యూట్ వల్ల గతంలో ఏవైతే బెనిఫిషియరీస్కి ఇచ్చారో 14-19 తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం అవన్నీ కూడా రద్దు చేసి, ఒక రాజకీయ కారణాలతో టీడీపీ నుంచి ఒక శాసనసభ్యుడిని వాళ్ళ పార్టీలో తీసుకునేటువంటి నెపం పెట్టుకొని వీళ్ళందరికీ కూడా క్యాన్సిల్ చేసి కొత్త వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేశారు. వారు కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేస్తే అవి కోర్టు తగాదాల్లో ఉన్నాయి అధ్యక్ష. వేరే స్థలంలో అయితే 2,744 ఇళ్ళు ఇచ్చినప్పటికీ అందులో దిగినటువంటి వాళ్ళు 2,490 మాత్రమే, ఇంకా 254 ఇంకా ఆక్యుపై చేయాల్సి ఉంది అధ్యక్ష. దీంతో పాటు ఇంకొక 50% ఇచ్చిన వాళ్ళలోనే 50% ఇంకా ఖాళీలుగా ఉన్నాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా చాలా మటుకు బెనామీ పేర్లతో ఉన్నటువంటి ఇల్లులు అధ్యక్ష. ఇందులో దురదృష్టం ఏంటంటే, ఎవరైతే అంతకుముందు మంజూరు చేశారో 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు వాళ్ళ పేరుతో బ్యాంక్ రుణాలు తీసుకున్నారు, వారి పేరుతో ఎలక్ట్రిసిటీ బిల్లు ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ ఇచ్చారు. కానీ అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారులు వేరే లబ్ధిదారులకి ఆ ఇల్లులు కేటాయించడం జరిగింది. పాత వాళ్ళకేమో బ్యాంక్ డబ్బు కట్టమని వాళ్ళకి ఈఎంఐ నోటీసులు వస్తున్నాయి. కొత్త వాళ్ళకి కట్టకుండానే వాళ్ళు ఆ ఇల్లు అనుభవించే పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా జియో ట్యాగింగ్ చేస్తూ ఏవైతే ఏ ప్రాంతాల్లో అయితే ఇల్లులు కట్టారో ఆ ప్రాంతాలకి ఒక స్పెషల్ ఆఫీసర్ని పెట్టి ఇవన్నీ రిజాల్వ్ చేస్తాను. కానీ ఇప్పటికీ కూడా మన ప్రభుత్వం వచ్చి సుమారు 15 మాసాలైనా ఇంకా ఇటువంటి చర్యలు కూడా తీసుకోకపోవటం అన్నది దురదృష్టకరం. వెంటనే చర్యలు తీసుకొని వాటికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పూర్తి చేయాలి అధ్యక్ష. సర్వీస్ రిజర్వాయర్స్ కానీ, మీకు పంప్ సెట్స్ కూడా, డ్రింకింగ్ వాటర్కి ఏవైతే మోటార్స్ ఉన్నాయో ఆ మోటార్లు కూడా పెట్టలేదు, అవుట్ఫాల్ డ్రైన్స్ లేవు, ఎస్టీపీస్ లేవు, ఎలక్ట్రిఫికేషన్ లేదు. అక్కడ ఏముందంటే, ఇప్పుడు పల్లా శ్రీనివాస్ గారు చెప్పట్టు అక్కడ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. అవాంఛితంగా కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అక్కడ డ్రగ్ పెడ్లింగ్ కూడా జరుగుతూ ఉంది. అందువల్ల వీటి మీద ఒక జియో ట్యాగింగ్ అది పెట్టుకొని రియల్ బెనిఫిషియర్స్ని కూడా ఐడెంటిఫై చేసి, సిరసపల్లి కొండకొప్పాక ప్రాంతం ఏవైతే ఉందో అది కోర్టు స్టేలో ఉంది కాబట్టి కోర్టులో ఎవరైతే ఒరిజినల్ బెనిఫిషియర్స్ వేశారో వాళ్ళ పేరుతో అవి కేటాయించే పరిస్థితి వచ్చినప్పుడు ఆ డిస్ప్యూట్ కూడా వెంటనే రిజాల్వ్ అవుతుంది. కాబట్టి వారికి ఇల్లు ఇచ్చే సుమారు 600 మందికి ఆ ఇల్లు ఇచ్చే అవకాశం ఎవరైతే గతంలో ఇచ్చారో వాళ్ళకే ఇవ్వాల్సిందిగా మీ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష.